హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో ఫుల్ స్క్రీన్ హెచ్డి వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయడం కోసం మనం 4K హై రిజల్యూషన్ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో డౌన్లోడ్ చేసుకోవడం కోసం కావాల్సిన వెబ్సైట్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పటిదాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసిన తర్వాత మనం 4 వెబ్సైట్స్ గురించి అయితే చెప్తానన్నాను కదా. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి రాగాల హరి ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన మూవీ ఏదైనా కానివ్వండి, మనం ఫస్ట్ రాగాల హరి స్పేస్ మీరు సంబంధించిన మూవీ నేమ్ని టైప్ చేస్తే ఆ మూవీలో ఉన్న స్టిల్స్ అన్ని మీకైతే హై క్వాలిటీలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాగాల హరి స్పేస్ మూవీ నేమ్ రంగస్థలంలో నుంచి కావాలనుకుంటున్నాను. సో దానికోసం ఆల్రెడీ నేను కింద టైప్ చేసి పెట్టాను, చూస్తున్నారు కదా. సో అలా టైప్ చేయడం ద్వారా మనకి ఆ మూవీలో నుంచి స్టిల్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ కొట్టాను, రాగాల హరి స్పేస్ మూవీ నేమ్ రంగస్థలం ఇచ్చాను. సో ఈ విధంగా మనకి ఫస్టే వచ్చేసింది రాగాలహరి.com నుంచి. సో ఈ సైట్లో మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట హై క్వాలిటీ ఇమేజెస్. ఈ విధంగా నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి ఇమేజెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ లోడ్ అవుతుంది. సో చూసారు కదా, హై క్వాలిటీలోనే మనకి ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సో ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ ఇమేజ్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనకి సెకండ్ ట్యాబ్ ఉంటుంది కదా, సో ట్యాబ్ సింబల్ మీద క్లిక్ చేసి సెకండ్ ట్యాబ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది సో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో సింపుల్గా డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. కింద కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అని. ఈ విధంగా డౌన్లోడ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ మూవీ నుంచి అయినా. సో మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఈ విధంగా వాటర్ మార్క్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. సో బాటంలో మనకు అవసరం లేదనుకోండి, క్రాప్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి లోగోస్ ఇవన్నీ ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను ఇప్పుడే. సో అంతకంటే ముందు మనం ఇంకా మిగతా 3 వెబ్సైట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీరు ఏ మూవీకి సంబంధించినవైనా మీరు ఇమేజెస్ సెర్చ్ చేసి హై క్వాలిటీలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సంబంధించిన మూవీ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంని కావాలనుకున్నాను మూవీ స్టిల్స్, రాగాల హరి స్పేస్ రంగస్థలం అని నేను టైప్ చేస్తే ఈ విధంగా మనకి హెచ్డి ఇమేజెస్ అన్ని రంగస్థలం మూవీ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ మూవీ ఉందనుకుందాం. సో రాగాల హరి స్పేస్ ఆరెంజ్ మూవీ అని టైప్ చేస్తే స్టిల్స్ అన్ని మనకి ఆరెంజ్ మూవీ నుంచి మనకి ఖచ్చితంగా వస్తాయి. నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా నేను సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా ఫస్ట్ వెబ్సైటే. సో ఇక్కడ మనకి అన్నీ మంచి క్వాలిటీలోనైతే ఇమేజెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో నేను ఇది ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఈ విధంగా అర్థమైందిగా ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ నుంచి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో ఫస్ట్ వెబ్సైట్ అయితే అయిపోయింది. వాటర్ మార్క్ను అదేవిధంగా మిగతావి ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను. సో అంతకంటే ముందు మిగతా 3 వెబ్సైట్స్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ వెబ్సైట్ గురించి అయితే చెప్పాను, రాగాల హరి. సో ఫ్రెండ్స్, సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి వాల్పేపర్ ఫ్లేర్ ఫ్రెండ్స్. సో మీరు సింపుల్గా వాల్పేపర్ ఫ్లేర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత స్పేస్ ఇవ్వకండి, స్పేస్ ఇవ్వకుండా వాల్పేపర్ ఫ్లేర్ అని క్లిక్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనం ఈ విధంగా సెర్చ్ అని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ ఫస్ట్ రిజల్ట్ ఉంటుంది చూసిన సెర్చ్ రిజల్ట్లో. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లో మనం మూవీ నేమ్ తోటి టైప్ చేస్తే కాదండి, సో మనం సెలబ్రిటీ నేమ్స్ తోటి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లు అర్జున్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉంది కదా అల్లు అర్జున్ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ క్లిక్ చేస్తే మనకి అల్లు అర్జున్ సంబంధించిన పిక్స్ అన్నీ మనకి ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా. సో మీకు కావాల్సిన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా స్క్రోల్ చేయండి కిందికి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డైమెన్షన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో డైమెన్షన్ అనేది 3840x2160 అని ఉంది కదా. సో ఆ రిజల్యూషన్ మనం చూసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్ రిజల్యూషన్ అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో దీంట్లో మనం ఆ రిజల్యూషన్ కనిపిస్తుంది. సో ఆ రిజల్యూషన్ ఒరిజినల్ రిజల్యూషన్ ఎంత ఉందో సో దాన్నే సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే మనకి హై క్వాలిటీలోనే అయితే డౌన్లోడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో మనం ఒరిజినల్ రిజల్యూషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 3640x
2160. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ రిజల్యూషన్లో డౌన్లోడింగ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి డౌన్లోడ్ బటన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అది అంతా లోడ్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ సింబల్ బటన్ ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి మనం హై రిజల్యూషన్ 4K ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి. సో వాల్పేపర్ ఇస్ లోడింగ్ అనబడింది కదా, వెయిట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో మనం ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ వాల్పేపర్ అని, సింపుల్గా ఒక క్లిక్ అయితే ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోద్ది. సో ఫ్రెండ్స్ ఇది 4K ఇమేజ్. సో ఈ విధంగా మీరు దీంట్లో వాల్పేపర్ ఫ్లేర్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్లో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వెబ్సైట్ గురించి నేను చెప్పబోతున్నాను. సో థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి వాల్పేపర్ కేవ్. సో వాల్పేపర్ కేవ్ సో కనిపిస్తుంది కదా, వాల్పేపర్ కేవ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ రిజల్ట్లో ఫస్ట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. సో దీంట్లో కూడా సేమ్ ఫ్రెండ్స్. సో మీకు కావాల్సినవి మన సెలబ్రిటీ అయినా పర్లేదు, మూవీ నేమ్ తోటైనా ట్రై చేయండి. సో నేను బాహుబలి అని టైప్ చేస్తున్నాను. సో సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇమేజెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫోల్డర్ ప్రకారంగా ఉంటుంది. సో ఒక్కొక్క ఫోల్డర్లో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి హై క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డౌన్లోడింగ్ పడుతుంది. సో చూద్దాం. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ హై క్వాలిటీలో. ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో థర్డ్ వెబ్సైట్ ఇది. సో నెక్స్ట్ మనం ఫోర్త్ వెబ్సైట్కి వెళ్తున్నాం, లాస్ట్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ వచ్చేసరికి వాల్పేపర్ యాక్సెస్. సో ఈ విధంగా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ సెర్చ్ రిజల్ట్లో ఉంది కదా, సో స్పేస్ ఇవ్వకండి వాల్పేపర్ యాక్సెస్కి మధ్యలో. సో వాల్పేపర్ యాక్సెస్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మనకి మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను అల్లు అర్జున్ అని టైప్ చేశాను, సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి ఫోల్డర్స్ పరంగా వచ్చాయి. ఇక్కడ మనకి ఇమేజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్ మీద సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో మనకి ఆ టైమింగ్ పడింది కదా, ఆ టైమింగ్ అంతా అయిపోయేలాగా చూస్తే మనకి డౌన్లోడ్ ఫుల్ రిజల్యూషన్ ఇమేజ్ అనే బటన్ వస్తుంది. సో అది ఎనేబుల్ అయిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సింపుల్గా మనకి 4K హై క్వాలిటీ ఇమేజ్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ అయితే డౌన్లోడ్ తెలిసింది కదా ఫ్రెండ్స్. 4 వెబ్సైట్స్ యూజ్ చేసి మీరు ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ క్వాలిటీని మనమైతే కొద్దిగా ఎడిట్ అయితే చేయాలి, కొద్దిగా పెంచాలి. సో అన్ని వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజెస్కి హై క్వాలిటీలోకి మార్చాలి. కొద్దిగా మనం హై క్వాలిటీలోనే మ్యాక్సిమం ఉంటాయి. మనం క్వాలిటీని అయితే క్లారిటీని కొద్దిగా మనం లైట్రూమ్ యూజ్ చేసి పెంచాలి. అదేవిధంగా వాటర్మార్క్ లోగోస్ ఉంటాయి కదా, సో ఆ వాటర్మార్క్ లోగోస్ని మనం స్నాప్సీడ్ యూజ్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికోసం నేను స్నాప్సీడ్ యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్లేస్టోర్ నుంచి మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని వాటర్మార్క్ని మనం రిమూవ్ చేయాలి కాబట్టి, సో ఈ విధంగా మీరు ఇమేజ్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ వాటర్మార్క్ని మనం రిమూవ్ చేయాలి. సో దానికోసం టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హీలింగ్ అని ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో టూల్స్లోకి వెళ్ళిన తర్వాత హీలింగ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఎక్కడ ఏది రిమూవ్ చేయాలో దాన్ని జూమ్ చేసుకొని సింపుల్గా ఈ విధంగా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, మనకు ఆ వాటర్మార్క్ లోగోని అయితే కనిపించకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను పైన ఉన్న లోగోని కూడా రిమూవ్ చేస్తాను చూడండి. సో ఎంత జూమ్ అవుతుందో అంత మ్యాక్సిమానికి జూమ్ చేసేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సింపుల్గా మనం లోగోని అయితే కనపడకుండా చేసేస్తాం. ఈ విధంగా మీరు రిమూవ్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. వాటర్ మార్క్స్ ఏవి ఉన్నా కూడా మీరు సింపుల్గా ఈ విధంగా రిమూవ్ చేయొస్తుంది. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో వాటర్ మార్క్ లేకుండానైతే అయిపోయింది. నెక్స్ట్
క్లిక్ చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది వాటర్ మార్క్ లేకుండా సేవ్ అయిపోతుంది. సో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, వాటర్ మార్క్ లేకుండా సేవ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, వాటర్ మార్క్ అయితే నేను రిమూవ్ చేశాను, కనిపించట్లేదు. సో నెక్స్ట్ మనం లైట్రూమ్ అప్లికేషన్ యూస్ చేసి కొద్దిగా క్వాలిటీని అయితే పెంచాలి. సో డీటెయిల్స్ని పెంచితే చాలు. సో దానికోసం మనం లైట్రూమ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్లో అఫీషియల్గా అవైలబుల్గా ఉంది. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ లైట్రూమ్ అప్లికేషన్ని నేనైతే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద యాడ్ సింబల్ ఉంటుంది. సో ఇమేజ్ యాడ్ సింబల్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు రీసెంట్గా స్నాప్సీడ్లో రిమూవ్ చేసాం కదా మనం ఇమేజ్ వాటర్ మార్క్స్. సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, సో దాంట్లోకి వెళ్తే మనకి ఆ ఫోటో అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ అని ఉంది కదా, సో క్వాలిటీ డైరెక్ట్గా 20 మీద ప్లేస్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ డేస్ అని ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్. సో దాన్ని కూడా 20 మీద ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మనకి కింద వింటేజ్ అని ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనం 1 పాయింట్ ఇంక్రీజ్ చేస్తే చాలు. సో కనిపిస్తుంది కదా, సో 1 పాయింటే చేయండి. సో 1 పాయింట్ ఇంక్రీజ్ చేశాను. చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి. ఫెదర్ అని ఉంటుంది. సో దాన్ని ఇంక్రీజ్ చేయండి. సో ఫెదర్ ఈ విధంగా ఒక 80 ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్, సో కింద మనకి డీటెయిల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంటుంది. సో ఎఫెక్ట్స్ పక్కన డీటెయిల్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షార్పింగ్ అని ఉంటుంది. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా 20 మీద ప్లేస్ చేయండి. సో 20 మీద ప్లేస్ చేస్తే ఈ విధంగా మనకి వచ్చేస్తాయి. డీటెయిల్స్ అని ఉంది కదా, సో డీటెయిల్స్ని కొద్దిగా పెంచండి. సో ఒక 30 ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా 30, 29 అట్లా ఇస్తున్నాను. సో కొద్దిగా నాయిస్ రిడక్షన్ని పెంచండి. సో 1కి ఇచ్చేసాను. సో అంతే. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి ఇమేజ్ క్వాలిటీ అయితే పూర్తిగా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, హై క్వాలిటీ ఇమేజ్ లాగా అవుతుంది. ఆ తర్వాత సింపుల్గా మనం పైన కనిపిస్తున్న ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో సేవ్ టు డివైస్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హైయెస్ట్ అవైలబుల్ క్వాలిటీ, సో ఫస్ట్ ఆప్షన్ హైయెస్ట్ అవైలబుల్ క్వాలిటీ మీద పెట్టేసి సేవ్ అని క్లిక్ చేయండి. రెండరింగ్ అని పడుతుంది. సో సింపుల్గా మనకి ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ అయ్యింది. నేను గ్యాలరీలోకి వెళ్ళి ఆ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హై క్వాలిటీ ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. సో చూడొచ్చు, ఫుల్ క్వాలిటీలో ఉంది. 4K ఇమేజ్ ఇది. సో మనం ఫైల్ సైజ్ కూడా చూద్దాం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత. సో లైట్రూమ్ నేమ్ కనిపిస్తుంది కదా, లైట్రూమ్లో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకి 1.7 MB వచ్చేసింది. సో ఫుల్ క్వాలిటీలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఇమేజెస్ ఆ వెబ్సైట్స్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా ఎడిటింగ్ చేస్తే మీకు సూపర్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.